హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే పెడుతున్నాము. అలాగే మీకు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా మమ్మల్ని అదేవిధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ రూపంలో, అలాగే లైక్ రూపంలో. అలాగే ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉద్యోగాలు అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు, ఇప్పుడు క్లియర్గా అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. రిక్రూట్మెంట్ ఆఫ్ కస్టమర్ సపోర్ట్ పర్సనల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ పర్సన్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఏజ్ అయితే వచ్చేసి 18 to 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి అప్లై చేసుకునే పర్సన్స్కి. ఈ పొజిషన్స్ అయితే వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటాయి. ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి కస్టమర్ సపోర్ట్ పర్సనల్ పొజిషన్, 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 19,000 అయితే పే చేస్తారు. అలాగే టెక్నికల్ సపోర్ట్ పర్సన్ నెట్వర్క్ అడ్మిన్ అయితే కావాలి, ఒక వేకెన్సీ అయితే ఉంది, 45,000 అయితే పే చేస్తారు. టెక్నికల్ సపోర్ట్ పర్సన్ డేటాబేస్ అడ్మిన్ అయితే కావాలి, ఒక వేకెన్సీ అయితే ఉంది, 45,000 అయితే పే చేస్తారు. ఫోర్త్ అయితే వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ పర్సన్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ అయితే కావాలి, ఒక వేకెన్సీ అయితే ఉంది, 45,000 అయితే పే చేస్తారు. టెక్నికల్ సపోర్ట్ పర్సన్ వెబ్ అప్లికేషన్ డెవలపర్ అయితే కావాలి, ఒక వేకెన్సీ అయితే ఉంది, 45,000 అయితే పే చేస్తారు. ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ అన్నిటికీ ఎక్కడికి బయటికి కూడా వెళ్ళట్లేదు. ఇవన్నీ వచ్చేసి ఆఫీస్ వర్క్ రిలేటెడ్ పొజిషన్స్. కస్టమర్ సపోర్ట్ పర్సనల్ అయితే 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామందికి అయితే ఉపయోగపడతాయి ఈ పొజిషన్స్. అలాగే ఈ పొజిషన్స్ ఎవరైనా అప్లై చేసుకుందాము అనుకుంటే అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోమని చాలా క్లియర్గా అయితే చెప్పారు. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 25/10/2021, అంటే అక్టోబర్ 25 వరకు మాత్రమే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మీరైతే అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి వీళ్ళైతే ఒక అడ్రస్ అయితే చెప్పారు. ఆ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అలాగే వీళ్ళు పోస్టల్ అయితే వచ్చేసి ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా అయితే పంపించాలి. వర్కింగ్ డేస్ ఓన్లీ అని అయితే చెప్పారు. రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేయమని చాలా క్లియర్గా అయితే చెప్పారు. మీరు పోస్ట్ చేసే ముందు ఒక పోస్టల్ కవర్ మీద మీ సెల్ఫ్ అడ్రస్, దానికి కావాల్సిన స్టాంప్స్ అతికిచ్చైతే పంపించాలి. ఎందుకంటే వాళ్ళు రివర్స్లో హాల్ టికెట్స్ అయితే ఇంటికైతే పంపిస్తారు. మీ ఇంటి అడ్రస్కి ఏ పోస్టల్ స్టాంప్స్ అవసరం అవుతాయో దాన్ని అతికిచ్చి అయితే వీళ్ళకి పంపించాలి అప్లికేషన్ ఫామ్తో పాటు. అలాగే ఈ అప్లికేషన్ ఫామ్స్ లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 25/10/2021 విల్ బి రీచ్ టు ఏఏఓ, డిఐజీ టెక్నికల్ సర్వీస్, ఏపీ పోలీస్ టెక్ టవర్స్, ఏపీ పోలీస్ క్వార్టర్స్, మంగళగిరి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో సాయంత్రం 5 గంటలకల్లా అయితే వీళ్ళకైతే రీచ్ అయితే అయిపోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా చెప్పారు అడ్రస్. ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉంటే వాళ్ళైతే రిజెక్ట్ అయితే చేస్తారని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ పోస్ట్ కోడ్కి అయితే వచ్చేసి కస్టమర్ సపోర్ట్ పర్సనల్ పోస్ట్ కోడ్ 1, ఎనీ కంప్యూటర్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, స్టేట్ యాక్ట్. ఈ పొజిషన్స్ అన్నిటికైతే వచ్చేసి కంప్యూటర్ డిగ్రీ అయితే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు ఫ్రెండ్స్. 54 పొజిషన్స్ ఉన్నాయి. సో చాలామందికి అయితే ఈ పొజిషన్స్ అయితే ఉపయోగపడతాయి కంప్యూటర్ డిగ్రీ ఉన్న వాళ్ళకి. సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ పర్సన్ నెట్వర్క్ అడ్మిన్. మినిమం క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్స్లో అయితే ఉండాలి, లేదా మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్లో ఉన్నా పర్వాలేదు. సో ఈ పొజిషన్స్కి అయితే ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ అయితే వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ పర్సన్ డేటాబేస్ అడ్మిన్. మినిమం క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ సిఎస్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే కావాలి.
4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఉన్నా పర్వాలేదు, లేదా మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటాబేసెస్ సర్టిఫైడ్. సో మీరు వీటిలో ఐబిఎం సర్టిఫికేషన్ కానీ, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కానీ, ఆరకిల్ సర్టిఫికేషన్ కానీ, ఆరకిల్ డేటాబేసెస్లో సర్టిఫికేషన్ కానీ చేసుంటే 1 ఇయర్ సర్టిఫికేషన్ ఉన్నా పర్వాలేదు అని అయితే చెప్పారు. నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ పర్సన్, ఫస్ట్ క్లాస్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ సిఎస్ఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్వాలేదు, మినిమం 4 ఇయర్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో అయితే ఉండాలి, లేదా 1 ఇయర్ అయితే వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ అయితే చేసి అయితే ఉండాలి. ఎంసీఎస్డి కానీ, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్ డెవలపర్ యాప్ బిల్డర్ కానీ, ఆరకిల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ కానీ, జెండ్ సర్టిఫైడ్ పిహెచ్పి ఇంజనీర్ కానీ, అసోసియేట్ ఆండ్రాయిడ్ డెవలపర్, జిఐఏసి మొబైల్ డివైస్ సెక్యూరిటీ అనలిస్ట్, వీటిలో ఏ సర్టిఫికేషన్ అన్నా మీరు ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th అయితే వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ పర్సన్, వెబ్ అప్లికేషన్ డెవలపర్, ఫస్ట్ క్లాస్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ కానీ ఆర్ సిఎస్ఐటి బ్యాక్గ్రౌండ్ కానీ ఉండాలి, మినిమం 4 ఇయర్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో లేదా 1 ఇయర్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, ఎంసీఎస్డిలో కానీ, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ కానీ, ఆరకిల్ సర్టిఫికేషన్ కానీ, జెండ్ సర్టిఫైడ్ పిహెచ్పి ఇంజనీర్ కానీ అయితే చేసైతే ఉండాలి. ఇక్కడైతే పోస్టల్ కోడ్ 1లో అయితే వచ్చేసి 51 పొజిషన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ 51 పొజిషన్స్ కూడా ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఓసీ జనరల్ వాళ్ళకి 15 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగా ఒక టేబుల్ రూపాయలు అయితే చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఎవరెవరికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఏజ్ అయితే చూద్దాము. నాట్ లెస్ దెన్ 18 ఇయర్స్ ఆర్ నాట్ మోర్ దెన్ 42 ఇయర్స్, అంటే 18 to 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ హౌ టు అప్లై కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే వీళ్ళైతే ఈ పొజిషన్స్కి అయితే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ద స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ గివెన్ ద అనెక్సర్ 3లో అయితే ఇచ్చారు. నేను క్లియర్గా కూడా సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీటికైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకైతే పొజిషన్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇదైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అనెక్సర్ 1లో. ఈ 5 పోస్ట్లో మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ అండ్ అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్లకి అయితే ఎస్ అని అయితే పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఒక పొజిషన్కి అప్లై చేస్తే ఆ ఒక్క దగ్గర ఎస్ అని పెట్టండి, మిగతా అన్న దగ్గర నో అని పెట్టండి. లేదు నేను 5 పొజిషన్స్కి అప్లై చేస్తాను అనుకుంటే ఈ 5 దగ్గర ఎస్ అని అయితే పెట్టండి. అలాగే మీరు ఒక ఫోటోగ్రాఫ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ ఫోటోగ్రాఫ్ పైన కంపల్సరీగా అటెస్టేషన్ అయితే చేయించాలి ఫ్రెండ్స్. ఎవరితో అంటే కంట్రోలింగ్ ఆఫీసర్తో కానీ, హెచ్ఓడితో కానీ, ఎనీ గెజిటెడ్ ఆఫీసర్తో కానీ అటెస్టేషన్ అయితే చేయించాలి. అలాగే మీ అప్లికెంట్ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. అంటే మీ పర్మనెంట్ అడ్రస్సు, పోస్టల్ అడ్రస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే మీకు ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అవి, ఏదైనా మీరు సర్టిఫికేషన్ కంప్యూటర్స్లో చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, వాటిని కూడా అయితే ఎంటర్ అయితే చేయండి. అలాగే మీరు ఏమైనా ట్రైనింగ్స్ తీసుకుంటే ఆ ట్రైనింగ్స్ కూడా ఎంటర్ అయితే చేయండి. మీరు ప్రీవియస్గా ఎక్కడైనా పని చేస్తే ఆ డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎంక్లోజ్డ్, అంటే ఏవేమి ఎంక్లోజ్ చేయాలో ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు. మీ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, పీజీ డిగ్రీ మార్క్స్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈబీసీ రిజర్వేషన్. తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి డిక్లరేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. డిక్లరేషన్ అయితే ఇక్కడ బాక్స్లో మీ సిగ్నేచర్ పెట్టండి. అలాగే ప్లేస్, డేట్, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ అనెక్సర్ 3లో సిలబస్ అయితే ఇచ్చారు. పర్సనల్ పోస్ట్ కోడ్ 1కి అయితే వచ్చేసి క్రియేట్ అండ్ సేవ్ ఎ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వర్డ్, డిలీషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్, వర్డ్, లైన్ అండ్ బ్లాక్ టెక్స్ట్. అలాగైతే ఎంఎస్ వర్డ్లో నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఫార్మాట్ ద టెక్స్ట్ డాక్యుమెంట్స్, క్యారెక్టర్ ఫార్మాటింగ్, పారాగ్రాఫ్ ఫార్మాటింగ్, పేజ్ ఫార్మాటింగ్. నెక్స్ట్ 3rd అయితే వచ్చేసి స్పెల్ చెక్ ద డాక్యుమెంట్స్ అయితే మీకైతే వచ్చైతే ఉండాలి. అలాగే ప్రింట్ ద డాక్యుమెంట్ అయితే వచ్చైతే ఉండాలి. మెయిల్ మర్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్, ఇవన్నీ ఎంఎస్ వర్డ్ రిలేటెడ్ టాపిక్స్. టేబుల్ క్రియేషన్ ఇన్ ఎంఎస్ వర్డ్, ఇవైతే 15 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అవి కూడా 15 మార్క్స్ అయితే ఉంటాయి. ఎంఎస్ ఎక్సెల్ రిలేటెడ్ అయితే ఉంది కాంటెంట్ అయితే. క్రియేట్ అండ్ సేవ్ ఎ న్యూ వర్క్ బుక్ ఇన్ ఎక్సెల్, ఎంటరింగ్ డేటా ఇంటూ వర్క్ షీట్, ఎడిటింగ్ డేటా ఆఫ్ వర్క్ షీట్, ఫార్మేటింగ్, కాపీయింగ్ ఫార్మేట్ ఆఫ్ సెల్ along with data format, changing the height and width of the cell,
ఇవన్నీ రిలేటెడ్ టు ఎంఎస్ ఎక్సెల్ అయితే ఉన్నాయి. అలాగే ఎంఎస్ పవర్ పాయింట్‌లో నుంచి అయితే 10 క్వెషన్స్ అయితే అడుగుతారు. క్రియేట్ అండ్ సేవ్ ఎ న్యూ ప్రెజెంటేషన్ యూజింగ్ ఎంఎస్ పవర్ పాయింట్. చూస్ ఆటో లేఅవుట్ ఫర్ న్యూ స్లైడ్. ఇన్సర్ట్ టెక్స్ట్ అండ్ పిక్చర్ ఇంటు ద బ్లాంక్ స్లైడ్. సెట్ అన్ యానిమేషన్ టు ద టెక్స్ట్ అండ్ పిక్చర్ ఇన్ ఎ స్లైడ్. సెట్ ద సౌండ్స్ ఆర్డర్ అండ్ టైమింగ్ ఫర్ యానిమేషన్. అలాగే వెబ్ బ్రౌజింగ్ అండ్ మెయిల్ వీటి మీద అయితే కూడా 10 క్వెషన్స్ అయితే ఉంటాయి. టోటల్ అయితే వచ్చేసి 50 మార్క్స్కి అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ అయితే వచ్చేసి పోస్ట్ కోడ్ 2కి అయితే వచ్చేసి నెట్వర్క్ అడ్మిన్ టాపిక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ పోస్ట్ కోడ్ 3కి అయితే వచ్చేసి డేటాబేస్ అడ్మిన్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి కూడా వచ్చేసి 50 మార్క్స్కి అయితే ఉంటాయి. డేటాబేస్ అడ్మిన్లో ఏమేం టాపిక్ కవర్ అవుతాయో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్టల్ కోడ్ 4కి అయితే వచ్చేసి మొబైల్ డెవలప్మెంట్ అప్లికేషన్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 50 మార్క్స్కి అయితే ఉంటుంది పేపర్. ఇక్కడ టాపిక్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. పోస్ట్ కోడ్ 5కి అయితే వచ్చేసి వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అలాగే కాంటెంట్స్ కూడా ఇచ్చారు చాలా క్లియర్గా. 50 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు కాబట్టి మీరు అయితే ప్రిపేర్ అవ్వచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ ఈ టాపిక్స్ మీదనే ఉంటాయి మీకు ఎగ్జామ్లో. పోస్ట్ కోడ్ 1కి అయితే 51 పొజిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరన్నా మాకు వెంటనే జాబ్స్ కావాలి అనుకుంటే ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీస్లో ఉండి చేసే వర్క్. నేను అప్లికేషన్ ఫార్మెట్ కూడా చూపించాను ఫ్రెండ్స్. మీరైతే ఆ విధంగా అయితే ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి పోలీస్ వెల్ఫేర్ సొసైటీలోనే అకౌంటెంట్ పొజిషన్ అయితే పడింది. మెరిట్ కమ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే తీసుకుంటారు. రెమ్యూనరేషన్ అయితే వచ్చేసి 30,000 అయితే మీకు పే చేస్తారు. యాన్యువల్ హైక్ అయితే వచ్చేసి బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ బట్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. టెన్యూర్ అయితే వచ్చేసి 1 ఇయర్ ఇనిషియల్గా అయితే ఉంటుంది. విల్ బీ ఎక్స్టెండెడ్ ఆన్ నీడ్ బేసిస్. అంటే వాళ్ళకి అవసరమైతే ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు. అలాగే క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ విత్ కంప్యూటర్స్ అయితే చేసి ఉండాలి. మినిమమ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి 2 years ఇన్ హ్యాండ్లింగ్ బుక్స్ అండ్ ఆడిటింగ్ ఆఫ్ అకౌంట్స్. కంప్లీట్ నాలెడ్జ్ ఇన్ ఫిల్లింగ్ ఐటీ అండ్ జిఎస్టీ రిటర్న్స్ అండ్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ టాలీ సాఫ్ట్వేర్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అయితే వచ్చి ఉండాలి. ప్రిఫరెన్స్ అయితే వచ్చేసి సిఏ, ఐసీడబ్ల్యూఏ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 18 to 40 years మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ఫామ్ అయితే వీళ్ళైతే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను అప్లికేషన్ ఫామ్. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 11/10/2021. అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. 11 AM కల్లా అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫార్మేట్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక ఫోటోగ్రాఫ్ స్టిక్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి, ఇక్కడ డిక్లరేషన్ సిగ్నేచరు, ప్లేస్, డేట్ అయితే మెన్షన్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్. మీరైతే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీకి పంపించాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఈ పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వెబ్సైట్. ఇక్కడ మీకు లేటెస్ట్ న్యూస్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. లేటెస్ట్ న్యూస్లో అయితే మీకైతే ఈ 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వాటి మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఆ పీడిఎఫ్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ సొసైటీ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే వాళ్ళకైతే తెలియచేయండి ఫ్రెండ్స్. తెలుసుకుని అయితే చాలామంది అయితే అప్లై చేసుకుంటారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.